వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ పన్నీర్ కర్రీ చేసుకుందామండి. ఇంతకుముందు పన్నీర్ తోటి కూర చేసాం మనం. క్యాప్సికము, టమాటాలు, పన్నీరు కలిపి చేసాము. కుక్కర్లో చేసుకోవటం కూడా చూపించాం. అయితే పన్నీర్ని పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం గ్రేవీష్గా చేసుకునేది. ఇది రైస్లోకి బాగుంటుంది. ఏ జీరా రైస్ లాంటి రైస్లోకి బాగుంటుంది. రొట్టెలు, పుల్కాలు, పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది. సింపులే. ఒక 2-3 చిన్న చిన్న ప్రిపరేషన్స్. ఓ 2 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ లేదా ఒక 2 చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఏమో జీడిపప్పులు, ఆ తర్వాత కొంచెం గసగసాలు ఒక 10 నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి కాస్త ఇలా పాల్లాగా తీసి పక్కన పెట్టుకోండి. దీనివల్ల కూరలోకి గ్రేవీ వస్తుంది. ఏదైనా పొడి కూడా వేసుకోవచ్చు. మైదా పిండో, శనగపిండో, కొంచెం బియ్య పిండో వేసుకున్నా గ్రేవీ తెప్పించవచ్చు. ఇది వేసి కొంచెం హెల్దీ రుచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ బటర్ వేసాను మూకుడులో, అందుకని బటర్ కరిగి కనిపిస్తుంది. బటర్ కాకపోతే నెయ్యి, లేకపోతే మామూలు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకుంటాం కదా, ఏదైనా వేయచ్చు. నూనె వేసుకోవటము. నూనె కొంచెం వేడెక్కాక కొద్దిగా నాకు కొంచెం దాల్చిన చెక్క అవి వేస్తే ఇష్టం అండి. అవి నచ్చుతాయి వాసనలు. అందుకని ఇంచుమించు అన్ని మసాలాదార్ కూరల్లోకి ఒకటే రకంవి వేస్తూ ఉంటాను. ఇంకా అంతకంటే ఏం వేయను. దాల్చిన చెక్క, 2 ఏలక్కాయలు, ఓ 2 లవంగాలు, అంతే. బటరో నూనె ఏం వేస్తే అది కాగనిచ్చి ఒక చిన్న స్పూను జీలకర్ర వేద్దాము. షాజీరా అందుబాటులో ఉంటే అదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇదిగో తీసి పెట్టాను కదా దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, అవి కూడా వేసేస్తాను. కాస్త రంగు ముదురు రంగు వస్తుంది, అందుకంటే ఏం లేదు, నెయ్యి కాగిన కలర్ అనమాట అది. వేగిపోతున్నాయి. ఈ వేగి వాటిలలో ఉల్లిపాయలు వేసి వేయించేద్దాం. ఉల్లిపాయలతో పాటు ఓ 2 చిన్న పచ్చిమిర్చి కూడా తరిగిన చిన్న ముక్కలు, ఇవి కూడా వేసి కొద్దిగా ఉప్పు చల్లుదాము. మనకి ఉల్లిపాయలు చకచక వచ్చేస్తాయి. ఇంకా బయట పారేసి ఆ రెండింటిని మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం. నేను కొత్త బోల్డ్ అని తెచ్చి పెడతాను. నీకు ఎన్ని కావాలంటే అన్ని పాత పట్టలే మన దగ్గర. ఈ ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఫ్రెష్ది, ఇప్పుడే తీసాను దీన్ని. ఇది కూడా వేగనిచ్చి అప్పుడు మిగిలిన పని చేద్దాం. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగనివ్వకపోతే వాసన బాగుండదండి, ఏదో వెగటి వాసన వస్తుంది. కొద్దిగా బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీగా పెట్టుకున్నాం కదా టమాటా గ్రేవీ, దీన్ని ఏం చేశాను, గ్రైండ్ చేసేసాను. కొంచెం చెక్కు తీయటానికి ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది కూడా. అది ఇందులో వేసేద్దాము. ఒక 1-2 మినిట్స్లోనే టమాటా మొత్తం గుజ్జు ఉడికిపోతుంది. ఉడకనిస్తే సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఈ నూనె పైకి వచ్చేదాకా ఆపుకోవాలన్నమాట మనం. టమాటా గుజ్జు కూడా పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఇందులో ఉప్పు కారాలు వేసేసుకుందాం మనం. ఇందాక కొంచెమే వేసాను కదా సాల్ట్, ఇప్పుడు వేస్తాను మిగిలింది కావాల్సినంత సరిపడగా ఉప్పు. తర్వాత కొంచెం ఎర్రటి కారము. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి అని వస్తుంది చూడండి, ఇప్పుడు అలాంటిది వాడుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి, తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ వేద్దాము. దీనివల్ల ఈ కూరకి వాసన వస్తుంది అన్నమాట. ధనియాల పొడి ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఒక్కసారి ఈ పచ్చి మసాలాలన్నిటి కొంచెం వేగనిస్తే సరిపోతుంది. చూడండి ఎంత ఎర్రగా అందంగా కనపడుతుంది వస్తువు. ఉప్పు వేసాం కాబట్టి తడి వస్తుంది ఆటోమేటిక్గా. కొద్దిగా కసూరి మేథి కూడా వేసుకోవచ్చండి, వాసన చాలా బాగుంటుంది. పై నుంచి తీసుకోవాలి. కసూరి మేథితోటి ఏంటంటే కొంచెం ఇసుకుంటుంది. మనం ఏ రైసుల్లోనూ వేసేటప్పుడు ఏం చేస్తామంటే నీటిలో వేసి తీస్తే ఇసుక ఏదైనా ఉంటే అడుగుకి వెళ్తుంది. అందుకని అడుగు నుంచి చేయి పెట్టకుండా పై నుంచి తీసుకోవాలి దాన్ని. ఈ మసాలా వేసిన ముద్ద కూడా ఇంచుమించు వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1 కప్పు నీళ్ళు పోసేద్దాం ఇందులో. ఈ నీళ్లతోటి ఈ మసాలా ఉడికి తెరలే లోపల మనం ఏం చేయొచ్చు అంటే, ఇందాక నేను చెప్పాను జీడిపప్పు, కొంచెం గసాలు వేసా, ఒక 6-7 పప్పులు, ఒక చిన్న స్పూను గసగసాలు, ఆ పాల్లాగా రుబ్బి పెట్టాను, అది ఇందులో వేసేస్తాను.
జీడిపప్పు అవి ఉడికి ఇంకా బాగా చిక్కగా అవుతాయి. ఇందులో మనం ఏం చేద్దామంటే పనీర్ ఒకసారి శుభ్రంగా మంచినీళ్ళు పోసి కడిగేసేయండి. పనీర్‌ని మనం ప్యాక్స్ దొరుకుతున్నాయి. మనం ఇంట్లో చేసుకున్న పనీర్ అయితే మరీ మంచిదండి. పనీర్ చేయటం ఎలా అనేది ఒక వీడియో మన ఛానల్‌లో ఉంది. ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోయుంటే. మీకు ఇంటర్నెట్ నిండా రకరకాలు దొరుకుతాయి. ఈజీగా పనీర్, సోయా పనీర్ చేసుకోవటం ఎట్లా కూడా కనపడుతోంది కదా! ఎనీ టైప్ ఆఫ్ పనీర్‌ని మనం ఈ కూరలాగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పప్పులతోటి పనీర్ చేసే విధానం కూడా కనపడుతోంది. పెసరపప్పు పనీర్ అవి కూడా చేస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. ఈ పన్నీర్‌ని ఏం చేద్దామంటే మామూలుగా చిన్న ముక్కలు తరుగుతాం. దీన్ని నేను కొంచెం ఇట్లా చిదిపేస్తున్నాను. మన ఆలు స్మాష్ చేస్తాం కదా! మ్యాష్ లాగా అట్లా చేస్తున్నాను. బజార్ నుంచి తెచ్చిన పన్నీర్ అయితే బాగా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. దాంట్లో ఒక రకమైన చిన్న నీరులాగా చేరుతుంది ఆ ప్యాక్‌లో. అది మంచి వాసన రాదు. కడిగేస్తే మంచిది. ఒకవేళ తోఫుతో చేసుకునేటట్టయితే తోఫుని కొంచెం వేడి నీళ్ళు పోసి కడుక్కోండి. పనీర్ అంతా ఇట్లా చిన్నగా చేత్తోటి చిదిపండి. మనం కోరాల్సిన పనేం లేదు. చేత్తో చిదిపితే సరిపోతుంది. ఎక్కడైనా కాస్త పెద్ద గడ్డున్నా బావుంటుంది రుచి. కూర గ్రేవీ బాగా ఉడికిపోయింది. చిక్కగా కనిపిస్తుంది చూడండి. ఈ మనం కోరి పెట్టుకున్నాం కదా! చిన్న ముక్కలు చేసేసి అది నలిపి అది ఇందులో వేసేద్దాం. సిమ్‌లో పెట్టి ఉంచండి స్టవ్‌ని. మామూలుగా మనం పన్నీర్ వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే పీసెస్ తరిగాక కొంచెం వేయిస్తాము కొన్నిసార్లు. పచ్చి ముక్కలు అలాగే పచ్చి పన్నీర్‌ని కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 2 నిమిషాల పాటు గ్రేవీలో ఉడికిపోతుంది. 2-3 మినిట్స్ ఉంచండి. అంతకంటే స్టవ్ మీద ఉంచక్కర్లా. చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడే చూడండి అంతా దగ్గరకొచ్చేసింది కదా! చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేసి పైన ఒక చిన్న బటర్ పీస్ పెట్టి డైరెక్ట్‌గా ఇచ్చేసేయండి. దీన్ని చపాతీలోకి, రొట్టెల్లోకి, పరోటాల్లోకి ఏదైనా ఇవి చేసుకుంటాం రైస్‌లు, బగారా రైస్ లేదా జీరా రైస్ వాటిల్లోకి చాలా బావుంటుంది. వడ్డిచ్చే ముందు ఒకసారి ఉప్పు మాత్రం చూడండి. ఇంకా బుడగలొస్తున్నాయి అంటే తయారైపోతోందనమాట ఇది. కొంచెం కొత్తిమీర వేసేద్దాము. పన్నీర్ వేశాక ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. అంతకంటే అక్కర్లేదు. ఘుమఘుమలాడే పన్నీర్ మసాలా సింపుల్‌గా చేశానండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.